ఇండియాలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా సురక్షితమైన రిస్క్ లేని ఫిక్స్డ్ డిపాజిట్లలో తమ డబ్బును దాచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఎఫ్‌డి వల్ల రక్షణ ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో వాటి నుంచి పొందే ప్రయోజనం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు చాలా తక్కువ. అది ప్రజలు ఇప్పటికీ గుర్తించడం లేదు. స్థిరమైన రాబడుల కోసం చాలామంది గడువు ముగిసిన తర్వాత కూడా మళ్ళీ ఆ డబ్బును తిరిగి ఎఫ్‌డి చేస్తుంటారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లకు 4% నుండి 6.5% వరకు వడ్డీ రేటు కాలానుగుణంగా అందించబడుతుంది. ఓకే. వాస్తవానికి దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం రేటు కంటే రిటర్న్ ఎక్కువగా ఉండే ఇన్వెస్ట్మెంట్స్‌లో డబ్బును పెట్టినప్పుడు మాత్రమే అది నిజంగా వృద్ధి చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి రూ. 5,00,000 మొత్తాన్ని 5.5% వడ్డీ రేటుకు ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో అతనికి 14,90,000 తిరిగి వస్తాయి. అలాగే 20 ఏళ్ల తర్వాత 6% ద్రవ్యోల్బణం రేటు ప్రకారం 5,00,000తో ప్రస్తుతం వచ్చే వస్తువులు కొనాలంటే 16,03,000 వరకు ఖర్చవుతుంది. ఇక్కడ ద్రవ్యోల్బణం కంటే బ్యాంక్ ఇస్తున్న వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంది. అంటే ప్రజలు ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు సంపద నిజంగా పెరిగి భవిష్యత్తు ఖర్చులకు ఉపయోగపడుతుంది.